హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మన టీచర్ స్టూడెంట్ హోంవర్క్ రిలేటెడ్ కన్వర్సేషన్ని నేర్చుకోబోతున్నాం. ఈ కన్వర్సేషన్ని చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. మరి నేర్చుకోవడానికి మీరంతా సిద్ధంగా ఉన్నారా? అయితే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. మీరు ఈ వీడియోని లైక్ చేయకుండా చూస్తున్నట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా ఇలాంటి క్లాస్ రూమ్కి సంబంధించిన ఎన్నో వీడియోస్ కోసం మన ఇంగ్లీష్ బాల్వాటిక ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ రిలేటెడ్ చేయాలి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే కామెంట్ బాక్స్లో ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన వీడియోని స్టార్ట్ చేద్దాం. టీచర్స్ పిల్లల్ని హోంవర్క్ చేశారా అని అడుగుతారు కదా, అప్పుడు ఇంగ్లీష్లో ఇలా అడగాలి, డిడ్ యూ డూ ద హోంవర్క్? డిడ్ యూ డూ ద హోంవర్క్ అంటే హోంవర్క్ చేశారా అని. స్టూడెంట్ నిన్న హోంవర్క్ పూర్తి చేశాను టీచర్ అని చెప్తారు కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా చెప్తాము, ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై హోంవర్క్ టీచర్. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై హోంవర్క్ టీచర్ అంటే నేను నా హోంవర్క్ పూర్తి చేశాను టీచర్ అని స్టూడెంట్స్ మనతో చెప్తాడు. లేకపోతే సింపుల్గా ఎస్ మ్యామ్ అంటారు. హోంవర్క్ అయిపోయిందంటే ఎస్ మ్యామ్ అని సింపుల్గా అంటారు. టీచర్స్ నీ నోట్బుక్ చూయించు అని అంటూ ఉంటారు కదా, అప్పుడు ఇలా చెప్పాలి, షో మీ యువర్ నోట్బుక్. షో మీ యువర్ నోట్బుక్ అంటే నీ నోట్బుక్ నాకు చూపించు అని. స్టూడెంట్స్ ఏమంటారు అప్పుడు, ఇదిగో మేడం అంటారుగా, అప్పుడు ఇలా అంటారు, హియర్ ఇట్ ఈస్ మ్యామ్. హియర్ ఇట్ ఈస్ మ్యామ్. అందరూ హోంవర్క్ రాయడం అయిపోయిందా అని టీచర్స్ అడుగుతూ ఉంటారుగా, అప్పుడు ఇలా అడగాలి, యాజ్ ఎవ్రీవన్ ఫినిష్డ్ దేర్ హోంవర్క్. యాజ్ ఎవ్రీవన్ ఫినిష్డ్ దేర్ హోంవర్క్ అంటే అందరూ హోంవర్క్ రాయడం అయిపోయిందా అని. మేమందరం రాశాం టీచర్ అని చెప్పినప్పుడు స్టూడెంట్స్ ఇలా చెప్తారు, వి ఆల్ హ్యావ్ రిటన్ ఇట్ టీచర్. వి ఆల్ హ్యావ్ రిటన్ ఇట్ టీచర్. టీచర్స్ ఇలా అంటూ ఉంటారుగా, అన్ని ప్రశ్నలు చేసావా, అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేసావా అంటూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అనాలి, డిడ్ యూ డూ ఆల్ ద క్వశ్చన్స్. డిడ్ యూ డూ ఆల్ ద క్వశ్చన్స్ అంటే అన్ని క్వశ్చన్స్ చేసావా అని. స్టూడెంట్స్ ఒకటి మిస్ అయింది టీచర్ అని అంటూ ఉంటారు కదా, అప్పుడు వాళ్ళు ఇలా అంటూ ఉంటారు, వన్ క్వశ్చన్ ఈజ్ మిస్డ్ టీచర్. వన్ క్వశ్చన్ ఈజ్ మిస్డ్ అంటే ఒక క్వశ్చన్ మిస్ అయింది అని. టీచర్ ఏమంటుంది, ఎందుకు మిస్ అయింది అంటూ ఉంటుంది కదా, అప్పుడు ఇలా అంటారు, వై డిడ్ యూ మిస్ ఇట్. వై డిడ్ యూ మిస్ ఇట్ నువ్వు ఎందుకు దీన్ని మిస్ చేసావు, ఎందుకు చేయలేదన్నప్పుడు, ఎందుకు మిస్ అయింది అన్నప్పుడు ఇలా అంటూ ఉంటావు. స్టూడెంట్స్ ఏమంటారు, నాకు అర్థం కాలేదు టీచర్ అంటూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అంటారు, ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్. ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్ అంటే నాకు అర్థం కాలేదు అని. ఇంతసేపు క్వశ్చన్స్ అన్నీ హోంవర్క్ చేశాము అన్నప్పుడు యూజ్ చేసినాము. హోంవర్క్ చేయలేదు అన్నారనుకో, అప్పుడు ఈ క్వశ్చన్స్ యూజ్ చేస్తాం మనం. హోంవర్క్ ఎందుకు చేయలేదు అని అడుగుతుందిగా టీచర్, అప్పుడు ఇలా అడగాలి, వై డిడ్ నాట్ యూ డూ ద హోంవర్క్. వై డిడ్ నాట్ యూ డూ ద హోంవర్క్. స్టూడెంట్స్ ఏమంటారు, టైం లేదు టీచర్ అంటారు కదా, అప్పుడు ఐ డిడ్ నాట్ హ్యావ్ టైం. ఐ డిడ్ నాట్ హ్యావ్ టైం అంటే నాకు టైం లేదు అని. ఇప్పుడు టీచర్ నిన్నేం చేసావు నువ్వు అని అంటూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అనాలి, వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే. వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే. అప్పుడు స్టూడెంట్ ఏమంటాడు, నేను ఇంటి పని చేశాను టీచర్ అంటాడు, అప్పుడు ఇలా అంటాడు, ఐ డిడ్ హౌస్ హోల్డ్ వర్క్. ఐ డిడ్ హౌస్ హోల్డ్ వర్క్ అంటే ఇంటి పని చేశాను అని. టీచర్ నేను ఇంటి పని చేశానంటే ఇది కరెక్ట్ రీజన్ కాదు, ఇది సరి అయిన కారణం కాదు అంటూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అనాలి, దిస్ ఈజ్ నాట్ ఏ ప్రాపర్ రీజన్. దిస్ ఈజ్ నాట్ ఏ ప్రాపర్ రీజన్. అప్పుడు స్టూడెంట్స్ క్షమించండి మేడం, సారీ టీచర్ అంటూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అంటారు, సారీ మ్యామ్, సారీ టీచర్ అంటారు. టీచర్ మళ్ళీ చేయొద్దు, మళ్ళీ ఇంకోసారి ఇది రిపీట్ కావద్దు అని చెప్తూ ఉంటారుగా, అప్పుడు ఇలా చెప్తా, డోంట్ రిపీట్ ఇట్. డోంట్ రిపీట్ ఇట్. స్టూడెంట్స్ మళ్ళీ చెయ్యను మేడం అంటారు కదా, అప్పుడు ఇలా అంటారు, ఐ విల్ నాట్ రిపీట్ ఇట్. ఐ విల్ నాట్ రిపీట్ ఇట్ అంటే నేను ఇది మళ్ళీ చేయను అని. అప్పుడు టీచర్ రేపు తప్పకుండా చేయాలి అంటూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అనాలి, యూ మస్ట్ డూ ఇట్ టుమారో. యూ మస్ట్ డూ ఇట్ టుమారో. అప్పుడు స్టూడెంట్స్ తప్పకుండా చేస్తాను టీచర్ అంటూ ఉంటారు కదా, అప్పుడు వాళ్ళు ఇలా అంటారు, ఐ విల్ డెఫినెట్లీ డూ ఇట్. ఐ విల్ డెఫినెట్లీ డూ ఇట్ నేను తప్పకుండా చేశాను, నేను ఖచ్చితంగా చేస్తాను అన్నప్పుడు ఇలా చెప్తారు. టీచర్స్ ఇలా అంటూ ఉంటారుగా, మీ హోంవర్క్ చూపించండి
అంటూ ఉంటారుగా, అప్పుడు ఇలా అనాలి, షో యువర్ హోంవర్క్, షో యువర్ హోంవర్క్. స్టూడెంట్స్ చెక్ చేయండి మేడం అంటారు కదా, అప్పుడు ప్లీజ్ చెక్ ఇట్ మ్యామ్, ప్లీజ్ చెక్ ఇట్ మ్యామ్ అంటారు వాళ్ళు. టీచర్ హోంవర్క్ చూపించిన తర్వాత నీట్గా రాసావు, శుభ్రంగా రాసావు అంటూ ఉంటాం కదా, అప్పుడు ఇలా అన్నాను, యు వ్రోట్ నీట్లీ, యు వ్రోట్ నీట్లీ అంటే నీవు నీట్గా రాసావు అని. అప్పుడు స్టూడెంట్స్ ధన్యవాదాలు మేడం, థ్యాంక్ యూ మ్యామ్ అని చెప్తారు కదా స్టూడెంట్స్, థ్యాంక్ యూ మ్యామ్ అని చెప్తారు. టీచర్స్ నోట్స్ చెక్ చేసేటప్పుడు ఇక్కడ కొన్ని తప్పులు ఉన్నాయి అని అంటూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అనాలి, దేర్ ఆర్ సమ్ మిస్టేక్స్, దేర్ ఆర్ సమ్ మిస్టేక్స్. స్టూడెంట్స్ ఏమంటారు, ఎక్కడున్నాయి మేడం, ఎక్కడ మేడం అంటారు కదా, అప్పుడు వాళ్ళు ఇలా అంటారు, వేర్ మ్యామ్, వేర్ మ్యామ్. టీచర్ ఇక్కడ చూడు అంటుంది, అప్పుడు ఇలా అనాలి, లుక్ హియర్, లుక్ హియర్. స్టూడెంట్స్ ఇప్పుడు సర్చ్ చేయాలా, ఇప్పుడు కరెక్ట్ చేయాలా టీచర్ అంటూ ఉంటారు కదా, అప్పుడు వాళ్ళు ఇలా అంటారు, షుడ్ ఐ కరెక్ట్ ఇట్ నౌ, షుడ్ ఐ కరెక్ట్ ఇట్ నౌ. టీచర్ ఏమంటుంది, అవును కరెక్ట్ చేయాలంటే అవును చేయండి అన్నప్పుడు ఎస్ అని టీచర్ అంటుంది. స్టూడెంట్ ఏమంటాడు, ఓకే మ్యామ్, సరే మేడం అని స్టూడెంట్ అంటారు. టీచర్ సగం మాత్రమే చేశావు అన్నప్పుడు ఇలా అంటాం, యూ డిడ్ ఓన్లీ ఆఫ్, యూ డిడ్ ఓన్లీ ఆఫ్. స్టూడెంట్స్ ఏమంటారు, టైం అయిపోయిన టీచర్ అంటూ ఉంటారు కదా, అప్పుడు వాళ్ళు ఇలా అంటారు, టైం వాజ్ ఓవర్, టైం వాజ్ ఓవర్. టీచర్ టైంని సరిగా యూజ్ చేసుకోవాలి అని చెప్పినప్పుడు ఇలా చెప్తుంది, యూ షుడ్ యూజ్ టైం ప్రాపర్లీ, యూ షుడ్ యూజ్ టైం ప్రాపర్లీ. స్టూడెంట్స్ ఏమంటారు, అర్థమైంది మేడం, అర్థమైంది టీచర్ అంటూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అంటూ ఉంటారు, ఐ అండర్స్టూడ్ మ్యామ్, ఐ అండర్స్టూడ్ మ్యామ్, ఐ అండర్స్టూడ్ టీచర్ అంటారు. టీచర్ మిగతాది పూర్తి చెయ్యి, ఇంతకుముందుకు సగమే చేసావన్నాం కదా, తర్వాత ఏమంటారు, మిగతాది పూర్తి చెయ్యి అంటారు కదా, అప్పుడు ఇలా అనాలి, కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్, కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్. స్టూడెంట్ ఈరోజే చేస్తాను అంటారు కదా వాళ్ళు, అప్పుడు ఇలా అంటారు, ఐ విల్ డూ ఇట్ టుడే, ఐ విల్ డూ ఇట్ టుడే అంటే ఈరోజే చేస్తాను అని. టీచర్ రేపు చూపించాలి అంటూ ఉంటుంది, అప్పుడు ఇలా అంటారు, షో ఇట్ టుమారో, షో ఇట్ టుమారో అంటే రేపు చూపించాలి అని. స్టూడెంట్స్ ఏమంటారు, సరే సార్, సరే టీచర్ అంటూ ఉంటారుగా, అప్పుడు ఓకే సార్, ఓకే మేడం అంటారు వాళ్ళు. ఆలస్యం చేయొద్దు, లేట్ చేయొద్దు అని టీచర్ అంటూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అంటారు, డోంట్ డీలే, డోంట్ డీలే అంటే లేట్ చేయొద్దు, ఆలస్యం చేయొద్దు అని. స్టూడెంట్స్ చెయ్యను మేడం అని అంటూ ఉంటారు కదా వాళ్ళు, అప్పుడు ఇలా అంటారు, ఐ విల్ నాట్ మ్యామ్, ఐ విల్ నాట్ మ్యామ్ అంటే నేను చెయ్యను అని. పిల్లలు హోంవర్క్ రాసి నోట్బుక్ ఇంటి దగ్గర మర్చిపోతుంటారుగా, అప్పుడు టీచర్ నోట్బుక్ ఎక్కడ, నీ నోట్బుక్ ఏది అని అడుగుతుంది కదా, అప్పుడు ఇలా అడగాలి, వేర్ ఈజ్ యువర్ నోట్బుక్, వేర్ ఈజ్ యువర్ నోట్బుక్ అంటే నీ నోట్బుక్ ఎక్కడా అని. స్టూడెంట్స్ ఇంట్లో మర్చిపోయాను టీచర్ అంటారు, అప్పుడు వాళ్ళు ఇలా అంటారు, ఐ ఫర్గాట్ ఇట్ ఎట్ హోమ్, ఐ ఫర్గాట్ ఇట్ ఎట్ హోమ్ అంటే ఇంట్లో మర్చిపోయాను అని. నువ్వు తరచూ మర్చిపోతావు, ఎప్పుడు మర్చిపోతున్నావు అని టీచర్ అంటూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అంటారు, యు ఆర్ ఫర్గోటింగ్ ఆఫ్ టెన్, యు ఆర్ ఫర్గెట్టింగ్ ఆఫ్ టెన్ అంటే నువ్వు ఎప్పుడూ తరచుగా మర్చిపోతూ ఉంటావు అని. స్టూడెంట్స్ క్షమించండి సార్, సారీ టీచర్, సారీ సార్ అని స్టూడెంట్స్ అంటూ ఉంటారు. రేపు తప్పకుండా తీసుకురా అని టీచర్ చెప్తూ ఉంటారు కదా, అప్పుడు ఇలా చెప్పాలి, బ్రింగ్ ఇట్ టుమారో వితౌట్ ఫెయిల్, బ్రింగ్ ఇట్ టుమారో వితౌట్ ఫెయిల్ అంటే రేపు తప్పకుండా తీసుకురావాలి అని. స్టూడెంట్స్ తప్పకుండా తీసుకువస్తాను అంటూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అనాలి, ఐ విల్ షూర్లీ బ్రింగ్ ఇట్, ఐ విల్ షూర్లీ బ్రింగ్ ఇట్ టీచర్ అంటే నేను తప్పకుండా తీసుకొస్తాను అని. ఇప్పుడే నోట్ చేసుకో అంటుంది టీచర్, అప్పుడు ఇలా అంటుంది, నోట్ ఇట్ నౌ, నోట్ ఇట్ నౌ. ఓకే మేడం, సరే మేడం అంటారు స్టూడెంట్స్. టీచర్ మళ్ళీ మర్చిపోవద్దు అని చెప్తుంది కదా, అప్పుడు ఇలా చెప్తాము, డోంట్ ఫర్గెట్ అగైన్, డోంట్ ఫర్గెట్ అగైన్ అంటే మళ్ళీ మర్చిపోవద్దు అని. స్టూడెంట్స్ ఏమంటారు, మర్చిపోను టీచర్ అంటూ ఉంటారు కదా, అప్పుడు వాళ్ళు ఇలా అంటారు, ఐ విల్ నాట్ ఫర్గెట్, ఐ విల్ నాట్ ఫర్గెట్ అంటే నేను మర్చిపోను అని. స్టూడెంట్స్ మేడం నాకు ఒక డౌట్ ఉంది అంటూ ఉంటారు కదా, నాకు ఒక డౌట్ ఉంది అన్నప్పుడు ఇలా అనాలి, మ్యామ్ ఐ హ్యావ్ ఏ డౌట్, మ్యామ్ ఐ హ్యావ్ ఏ డౌట్. టీచర్ ఏమంటుంది, అడుగు అంటారు కదా, అప్పుడు ఆస్క్, ఆస్క్ అంటే అడుగు అని. స్టూడెంట్స్ ఈ ప్రశ్న అర్థం కాలేదు టీచర్ అంటూ ఉంటారు కదా, అప్పుడు వాళ్ళు ఇలా అనాలి,
ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్ దిస్ క్వశ్చన్. ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్ దిస్ క్వశ్చన్ అంటే నాకు ఈ క్వశ్చన్ అర్థం కాలేదు అని. టీచర్ నేను వివరిస్తాను. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను వివరిస్తాను అని. ఇంకొంచెం చెప్పండి టీచర్ అని అడుగుతారు కదా, అప్పుడు ఇలా అడుగుతారు. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఏ లిటిల్ మోర్. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఏ లిటిల్ మోర్. టీచర్ ఇలా చేయండి అని చెప్తారు కదా, అప్పుడు ఇలా చెప్పాలి. యూ షుడ్ డూ ఇట్ లైక్ దిస్. యూ షుడ్ డూ ఇట్ లైక్ దిస్ అంటే ఇలా చేయండి అని. విద్యార్థి ఇప్పుడు అర్థమైంది. స్టూడెంట్ ఏమంటారు, నాకు ఇప్పుడు అర్థమైంది అన్నప్పుడు నౌ ఐ అండర్స్టూడ్. నౌ ఐ అండర్స్టూడ్ అంటే నాకు ఇప్పుడు అర్థమైంది అని. టీచర్ ఇంట్లో ప్రాక్టీస్ చేయని చెప్తారు కదా, అప్పుడు ఇలా చెప్పాలి. ప్రాక్టీస్ ఎట్ హోమ్. ప్రాక్టీస్ ఎట్ హోమ్. సరే మేడం, ఓకే మేడం అంటారు స్టూడెంట్. టీచర్ సందేహాలు ఉంటే అడుగు, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అంటూ ఉంటారు కదా టీచర్స్, అప్పుడు ఇలా అనాలి. ఆస్క్ ఇఫ్ యూ హ్యావ్ డౌట్స్. ఆస్క్ ఇఫ్ యూ హ్యావ్ డౌట్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అని. టీచర్స్ హోంవర్క్ చాలా బాగా చేశారు అని పిల్లల్ని అప్రిషియేట్ చేస్తూ ఉంటారు కదా, అప్పుడు హోంవర్క్ చాలా బాగా చేశారు అనేదాన్ని మనం ఇలా అంటాం. యూ డిడ్ ద హోంవర్క్ వెరీ వెల్. యూ డిడ్ ద హోంవర్క్ వెరీ వెల్. స్టూడెంట్స్ ఏమంటారు, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్ అని అంటూ ఉంటారు. నెక్స్ట్ టీచర్ ఏమంటుంది, రోజు ఇలానే చేయాలి అని టీచర్ చెప్తుందిగా, అప్పుడు ఇలా చెప్పాలి. యూ షుడ్ డూ లైక్ దిస్ ఎవ్రీడే. యూ షుడ్ డూ లైక్ దిస్ ఎవ్రీడే అంటే రోజు ఇలాగే చేయాలి అని. స్టూడెంట్స్ ఏమంటారు, ఐ విల్ డూ మ్యామ్. చేస్తాను మేడం అన్నదాన్ని ఐ విల్ డూ మ్యామ్ అంటారు. టీచర్స్ నీ వ్రాత బాగుంది, నీ హ్యాండ్ రైటింగ్ బాగుంది అంటూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అనాలి. యువర్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ గుడ్. యువర్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ గుడ్ అంటే నీ హ్యాండ్ రైటింగ్ బాగుంది అని. స్టూడెంట్స్ ఆనందంగా ఉంది. ఐఎమ్ హ్యాపీ. ఐఎమ్ హ్యాపీ అంటే నాకు చాలా ఆనందంగా ఉంది అని. టీచర్ నువ్వు మెరుగుపడుతున్నావు అంటే నువ్వు ఇంప్రూవ్ అవుతున్నావు అనేదాన్ని ఇలా చెప్పాలి. యు ఆర్ ఇంప్రూవింగ్. యు ఆర్ ఇంప్రూవింగ్. స్టూడెంట్స్ ఏమంటారు, మీ వల్లే మేడం అంటారు, అప్పుడు ఇంగ్లీష్లో ఇలా అనాలి. బికాస్ ఆఫ్ యూ మ్యామ్. బికాస్ ఆఫ్ యూ మేడం అంటే నీ వల్లే మేము ఇంప్రూవ్ అవుతున్నాము అని. నువ్వు ఇంప్రూవ్ అవుతున్నావు, ఇంకా కష్టపడు అని టీచర్ చెప్తూ ఉంటారు కదా, అప్పుడు ఇంకా కష్టపడు అనేదాన్ని ఇలా అంటాం. వర్క్ హార్డర్. వర్క్ హార్డర్. విద్యార్థి తప్పకుండా అంటే డెఫినెట్లీ మ్యామ్, డెఫినెట్లీగా కష్టపడతాను అని. టీచర్స్ తరచూ హోంవర్క్ చేయడం లేదు, మీరు రెగ్యులర్గా హోంవర్క్ చేయడం లేదు అన్నప్పుడు మనం ఇలా అంటాం. యు ఆర్ నాట్ డూయింగ్ హోంవర్క్ రెగ్యులర్లీ. యు ఆర్ నాట్ డూయింగ్ హోంవర్క్ రెగ్యులర్లీ. స్టూడెంట్స్ ఏమంటారు, ఇకపై చేస్తాను, ఇప్పటి నుంచి చేస్తాను టీచర్ అంటూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అనాలి. ఐ విల్ డూ ఇట్ ఫ్రమ్ నౌ. ఐ విల్ డూ ఇట్ ఫ్రమ్ నౌ అంటే ఇప్పటి నుంచి చేస్తాను టీచర్ అన్నప్పుడు ఇలా చెప్తారు వాళ్ళు. టీచర్ ఇదే చివరి హెచ్చరిక, ఇదే మీకు లాస్ట్ వార్నింగ్ అని అంటూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అనాలి. దిస్ ఈజ్ ద లాస్ట్ వార్నింగ్. దిస్ ఈజ్ ద లాస్ట్ వార్నింగ్. అప్పుడు స్టూడెంట్స్ ఏమంటారు, అర్థమైంది సార్, అర్థమైంది టీచర్ అంటూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అంటారు. ఐ అండర్స్టూడ్ సార్. ఐ అండర్స్టూడ్ టీచర్. తల్లిదండ్రులకు చెప్తాను, మీరు హోంవర్క్ చేయకపోతే మీ పేరెంట్స్ చెప్తాను అంటూ ఉంటారు కదా టీచర్స్, అప్పుడు ఇలా అనాలి. ఐ విల్ ఇన్ఫార్మ్ యువర్ పేరెంట్స్. ఐ విల్ ఇన్ఫార్మ్ యువర్ పేరెంట్స్ అంటే మీ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తాను అని. స్టూడెంట్స్ ఏమంటారు, దయచేసి వద్దు, ప్లీజ్ వద్దు టీచర్ అంటూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అంటారు. ప్లీజ్ డోంట్. ప్లీజ్ డోంట్. టీచర్ నీకే మంచిది, ఇది నీ మంచికే చెప్తున్నాను, ఇది నీ మంచి కోసమే అంటూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అంటారు. ఇట్ ఈస్ ఫర్ యువర్ గుడ్. ఇట్ ఈస్ ఫర్ యువర్ గుడ్. విద్యార్థి ఇక తప్పకుండా చేస్తాను, ఇప్పటి నుంచి తప్పకుండా చేసే టీచర్ అంటారు కదా వాళ్ళు, అప్పుడు ఇలా అనాలి. ఐ విల్ షూర్లీ డూ ఇట్. ఐ విల్ షూర్లీ డూ ఇట్ అంటే నేను ఖచ్చితంగా చేస్తాను, నేను తప్పకుండా చేస్తాను అని. నేను నిన్ను నమ్ముతున్నాను అని టీచర్ అంటూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అంటారు. ఐ ట్రస్ట్ యూ. ఐ ట్రస్ట్ యూ అంటే నేను నిన్ను నమ్ముతున్నాను అని. స్టూడెంట్స్ ఏమంటారు, థ్యాంక్ యూ టీచర్, ధన్యవాదాలు టీచర్ అంటారు. టీచర్స్ ఈరోజు హోంవర్క్ నోట్ చేసుకోండి అంటూ ఉంటారు కదా, అప్పుడు వాళ్ళు ఇలా అంటారు. నోట్ టుడేస్ హోంవర్క్. నోట్ టుడేస్ హోంవర్క్ అంటే ఈరోజు హోంవర్క్ నోట్ చేసుకోండి అని. ఎన్ని క్వశ్చన్స్ మేడం అని స్టూడెంట్స్ అడుగుతూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అడుగుతూ ఉంటారు. హౌ మెనీ క్వశ్చన్స్ మ్యామ్.
హౌ మెనీ క్వశ్చన్స్ మేడం? టీచర్ ఏమంటుంది, ఒక 3 క్వశ్చన్స్ అని అంటూ ఉంటుంది కదా, అప్పుడు తను ఇలా అంటుంది 3 క్వశ్చన్స్, 3 క్వశ్చన్స్. స్టూడెంట్స్ ఎక్కడి నుంచి మేడం అని అడుగుతారు, అంటే ఏ పేజీ నుంచి అనేటప్పుడు ఎక్కడి నుంచి అని అడుగుతారు కదా, అప్పుడు ఇలా అంటారు ఫ్రమ్ వేర్. ఫ్రమ్ వేర్ అంటే ఎక్కడి నుంచి అని. స్టూడెంట్స్ ఎక్కడి నుంచి అంటారు, అప్పుడు టీచర్ ఏమంటుంది 5వ పేజీ నుండి 6వ పేజీ నుండి అంటూ ఉంటారు కదా, 5వ పేజీ నుండి అన్నప్పుడు ఫ్రమ్ పేజ్ నెంబర్ 5. ఫ్రమ్ పేజ్ నెంబర్ 5 అంటే 5వ పేజీ నుండి హోంవర్క్ అని. స్టూడెంట్స్ ఎప్పటికి పూర్తి చేయాలి, ఎప్పటి వరకు కంప్లీట్ చేయాలి మేడం అని అడుగుతూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అడగాలి బై వెన్ షుడ్ వీ కంప్లీట్ ఇట్. బై వెన్ షుడ్ వీ కంప్లీట్ ఇట్ అంటే మేము దీన్ని ఎప్పటి వరకు కంప్లీట్ చేయాలి అని. టీచర్ రేపటి వరకు కంప్లీట్ చేయాలి అని చెప్తారు కదా, అప్పుడు బై టుమారో. బై టుమారో అంటే రేపటి వరకు అని. స్టూడెంట్స్ సరే మేడం అని, ఓకే మేడం, సరే మేడం అంటారు స్టూడెంట్స్. టీచర్ శుభ్రంగా రాయండి, నీట్గా రాయండి అన్నప్పుడు ఇలా అంటుంది రైట్ నీట్లీ. రైట్ నీట్లీ. అప్పుడు స్టూడెంట్స్ ఏమంటారు, అలాగే మేడం, ఓకే మేడం అన్నప్పుడు యాజ్ యూ సే మ్యామ్. యాజ్ యూ సే మ్యామ్ అంటే మీరు చెప్పినట్లే రాస్తాం మేడం అని. హోంవర్క్ చేయకపోతే ఎందుకు ఆలస్యం చేశావు, ఎందుకు లేట్ చేశావు అన్నప్పుడు ఇలా అంటారు వై డిడ్ యూ డీలే. వై డిడ్ యూ డీలే అంటే ఎందుకు ఆలస్యం చేశావు అని. స్టూడెంట్స్ కరెంట్ లేదు అని చెప్తూ ఉంటారు కదా, అప్పుడు వాళ్ళు ఇలా చెప్తారు దెర్ వాజ్ నో పవర్. దెర్ వాజ్ నో పవర్. టీచర్ ముందే ప్లాన్ చేసుకోవాలి అని చెప్పినప్పుడు ఇలా చెప్తుంది యూ షుడ్ ప్లాన్ ఎర్లియర్. యూ షుడ్ ప్లాన్ ఎర్లియర్. స్టూడెంట్స్ ఏమంటారు, అర్థమైంది టీచర్. ఐ అండర్స్టూడ్. ఐ అండర్స్టూడ్ అంటే నాకు అర్థమైంది టీచర్ అని. ఇది అలవాటు కాకూడదు అని టీచర్స్ అంటూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అనాలి దిస్ షుడ్ నాట్ బికమ్ ఏ హ్యాబిట్. దిస్ షుడ్ నాట్ బికమ్ ఏ హ్యాబిట్. స్టూడెంట్స్ జాగ్రత్తగా ఉంటాను అంటారు కదా, అప్పుడు వాళ్ళు ఇలా అంటారు ఐ విల్ బీ కేర్ఫుల్. ఐ విల్ బీ కేర్ఫుల్ అంటే నేను జాగ్రత్తగా ఉంటాను, ఈసారి నిన్ను వదులుతున్నాను, ఈసారికి నిన్ను వదిలేస్తున్నా అని అంటూ ఉంటారు కదా టీచర్స్, అప్పుడు ఇలా అంటారు ఐ యామ్ లీవింగ్ యూ దిస్ టైమ్. ఐ యామ్ లీవింగ్ యూ దిస్ టైమ్. స్టూడెంట్స్ థ్యాంక్ యూ మ్యామ్ అంటారు. టీచర్ మళ్ళీ చేయొద్దు, ఇంకోసారి ఇలా చేయొద్దు అంటూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అంటారు డోంట్ డూ ఇట్ అగైన్. డోంట్ డూ ఇట్ అగైన్ అంటే ఇంకోసారి ఇలా చేయొద్దు అని. స్టూడెంట్స్ చెయ్యను అంటారు కదా, ఐ విల్ నాట్. ఐ విల్ నాట్ అంటే ఇంకోసారి ఇలా చేయను అని. నిన్న ఇచ్చిన హోంవర్క్ తెచ్చావా, నిన్న ఇచ్చిన హోంవర్క్ తీసుకొచ్చావా అని టీచర్స్ అడుగుతూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అడగాలి డిడ్ యూ బ్రింగ్ ఎస్టర్డేస్ హోంవర్క్. డిడ్ యూ బ్రింగ్ ఎస్టర్డేస్ హోంవర్క్. అప్పుడు స్టూడెంట్ ఏమంటారు తీసుకొచ్చిన మేడం, తీసుకొచ్చిన టీచర్ అంటూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అనాలి ఎస్ ఐ బ్రోట్ టీచర్. ఎస్ ఐ బ్రోట్ టీచర్. అన్ని ప్రశ్నలు రాశావా, అన్ని క్వశ్చన్స్ రాశావా అన్నప్పుడు మనం ఇలా అడగాలి డిడ్ యూ రైట్ ఆల్ ద క్వశ్చన్స్. డిడ్ యూ రైట్ ఆల్ ద క్వశ్చన్స్. 2 ప్రశ్నలు రాయలేదు టీచర్ అని చెప్తూ ఉంటారు కదా పిల్లలు, అప్పుడు ఇలా చెప్తారు ఐ డిడ్ నాట్ రైట్ 2 క్వశ్చన్స్. ఐ డిడ్ నాట్ రైట్ 2 క్వశ్చన్స్ అంటే నేను 2 క్వశ్చన్స్ రాయలేదు అని. 2 క్వశ్చన్ రాయలేదంటే నువ్వెందుకు రాయలేదు అని అడుగుతారు కదా టీచర్స్, అప్పుడు ఇలా అడగాలి వై డిడ్ నాట్ యూ రైట్. వై డిడ్ నాట్ యూ రైట్. అప్పుడు స్టూడెంట్స్ ఏమంటారు నాకు అర్థం కాలేదు అన్నప్పుడు వాళ్ళు ఇలా అంటారు ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్. ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్ అంటే నాకు అర్థం కాలేదు అని. క్లాస్లో చెప్పాను కదా అని అంటూ ఉంటారు కదా టీచర్స్, అప్పుడు ఇలా అంటారు ఐ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్ ఇన్ క్లాస్ రైట్. ఐ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్ ఇన్ క్లాస్ రైట్ అంటే నేను క్లాస్లో చెప్పాను కదా అని. అప్పుడు స్టూడెంట్స్ ఏమంటారు కొంచెం కష్టమైంది టీచర్ అని అంటారు కదా, అప్పుడు వాళ్ళు ఇలా అంటారు ఇట్ వాజ్ ఏ లిటిల్ డిఫికల్ట్. ఇట్ వాజ్ ఏ లిటిల్ డిఫికల్ట్ అంటే కొంచెం కష్టంగా అనిపించింది, కొంచెం కష్టంగా ఉందన్నప్పుడు ఇలా అంటారు. టీచర్ ఏమంటుంది అర్థం కాని అడగాలి కదా అంటూ ఉంటారు కదా టీచర్స్, అప్పుడు ఇలా అనాలి యూ షుడ్ ఆస్క్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్. యూ షుడ్ ఆస్క్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్. నీకు అర్థం కాకపోతే అడగాలి అంటూ ఉంటాం కదా, అప్పుడు ఇలా చెప్తాం. స్టూడెంట్స్ ఏమంటారు ఓకే మేడం అంటారు కదా, సరే ఓకే మేడం అన్నప్పుడు ఇలా చెప్తారు. నెక్స్ట్ టీచర్ ఇప్పుడు సర్చ్ చేయి, దాన్ని ఇప్పుడు కరెక్ట్ చెయ్యి అంటారు కదా, అప్పుడు ఇలా అనాలి కరెక్ట్ ఇట్ నౌ. కరెక్ట్ ఇట్ నౌ. స్టూడెంట్స్ ఇప్పుడేనా అంటారు, అప్పుడు ఇలా అనాలి నౌ ఇట్ సెల్ఫ్. నౌ ఇట్ సెల్ఫ్ అంటే ఇప్పుడేనా అని.
కరెక్షన్ చేయన్నప్పుడు పిల్లలు నా దగ్గర పెన్ లేదు అని అంటూ ఉంటారు కదా, అప్పుడు నా దగ్గర పెన్ లేదు అనడాన్ని ఇలా అంటాం, ఐ డోంట్ హ్యావ్ ఏ పెన్. ఐ డోంట్ హ్యావ్ ఏ పెన్ అంటే నా దగ్గర పెన్ లేదు అని. టీచర్ మీ ఫ్రెండ్ అడుగు, మీ స్నేహితుడిని అడుగు అంటుంది కదా, అప్పుడు ఇలా అనాలి, ఆస్క్ యువర్ ఫ్రెండ్. ఆస్క్ యువర్ ఫ్రెండ్. స్టూడెంట్స్ ఓకే మేడం అంటారు వాళ్ళు. తర్వాత టీచర్ ఏమంటుంది, నిశ్శబ్దంగా చేయండి, సైలెంట్గా చేయండి అంటుంది కదా, అప్పుడు ఇలా అనాలి, డూ ఇట్ సైలెంట్లీ. డూ ఇట్ సైలెంట్లీ అంటే నిశ్శబ్దంగా చేయండి అని. స్టూడెంట్స్ ఏమంటారు, చేస్తున్నాం మేడం అంటారు కదా, అప్పుడు ఇలా అంటారు, వీఆర్ డూయింగ్ మ్యామ్. వీఆర్ డూయింగ్ మ్యామ్ అంటే మేము చేస్తున్నాము అని. ఈ పేజీ మొత్తం చేసావా అన్నప్పుడు ఇలా అంటాం, డిడ్ యూ కంప్లీట్ దిస్ హోల్ పేజ్. డిడ్ యూ కంప్లీట్ దిస్ హోల్ పేజ్ అంటే ఈ పేజీ మొత్తం చేసావా అని. స్టూడెంట్స్ ఏమంటారు, ఎస్ సార్, ఎస్ మేడం, అవును మేడం, అవును సార్ అంటూ ఉంటారు కదా. టీచర్స్ ఇలా అంటూ ఉంటారు కదా, స్పెల్లింగ్ మిస్టేక్తో జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఉంటారు కదా, అప్పుడు ఇలా చెప్పాలి, బీ కేర్ఫుల్ విత్ స్పెల్లింగ్ మిస్టేక్. బీ కేర్ఫుల్ విత్ స్పెల్లింగ్ మిస్టేక్స్. జాగ్రత్తగా చూస్తాను. స్టూడెంట్స్ ఏమంటారు, జాగ్రత్తగా చూస్తాను మేడం అన్నప్పుడు ఇలా అంటారు, ఐ విల్ బీ కేర్ఫుల్. ఐ విల్ బీ కేర్ఫుల్ అంటే నేను జాగ్రత్తగా ఉంటాను, జాగ్రత్తగా చూస్తాను అని. మళ్ళీ చెక్ చేయి ఒకసారి అని టీచర్స్ అంటూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అనాలి, చెక్ ఇట్ అగైన్. చెక్ ఇట్ అగైన్. చేస్తాను సార్, చేస్తాను మేడం అన్నప్పుడు ఐ విల్ డూ సార్. ఐ విల్ డూ సార్. పిల్లలతో టీచర్స్ నువ్వు హోంవర్క్ తీసుకురాలేదు అని చెప్పినప్పుడు ఇలా చెప్తారు, యూ డిడ్ నాట్ బ్రింగ్ ద హోంవర్క్. యూ డిడ్ నాట్ బ్రింగ్ ద హోంవర్క్. స్టూడెంట్స్ ఏమంటారు, ఇంట్లో మర్చిపోయాను టీచర్ అంటూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అంటారు, ఐ ఫర్గాట్ ఇట్ ఎట్ హోమ్. ఐ ఫర్గాట్ ఇట్ ఎట్ హోమ్ అంటే నేను ఇంట్లో మర్చిపోయాను అని. టీచర్స్ ఇది ఫస్ట్ సారి కాదు నువ్వు మర్చిపోవడం, ఇదేం ఫస్ట్ సారి కాదు అంటూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అనాలి, దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ టైం. దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ టైం. స్టూడెంట్స్ ఏమంటారు, సారీ మేడం, క్షమించండి మేడం అంటూ ఉంటారు కదా, దాన్ని సారీ మేడం అంటారు. హోంవర్క్ ఎందుకు ఆలస్యం చేశావు అన్నప్పుడు టీచర్స్ ఇలా అంటారు, వై డిడ్ యూ డీలే ద హోంవర్క్. వై డిడ్ యూ డీలే ద హోంవర్క్ అంటే హోంవర్క్ ఎందుకు ఆలస్యం చేశావు అని. స్టూడెంట్స్ ఏమంటారు, నిన్న అనారోగ్యంగా ఉన్నాను, నిన్న కొంచెం నాకు అన్హెల్తీగా అనిపించింది అంటూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అంటారు, ఐ వాజ్ సిక్ ఎస్టర్డే. ఐ వాజ్ సిక్ ఎస్టర్డే అంటే నిన్న నేను అనారోగ్యంగా ఉన్నాను అని. అప్పుడు టీచర్ ఏమంటుంది, ఇప్పుడు బాగుందా, ఇప్పుడు ఓకేనా అని అడుగుతూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అడగాలి, ఆర్ యూ ఫైన్ నౌ. ఆర్ యూ ఫైన్ నౌ అంటే ఇప్పుడు నువ్వు బాగానే ఉన్నావా అని, ఇప్పుడు బాగుందా అని. అప్పుడు టీచర్స్ బాగానే ఉంది అని అంటూ ఉంటారు కదా, అప్పుడు ఎస్ మ్యామ్ అంటారు. నిన్న అనారోగ్యంతో ఉండి రాయలేదు కదా, ఈరోజు పూర్తి చెయ్యి, ఈరోజు కంప్లీట్ చెయ్యి అంటూ ఉంటారు కదా టీచర్స్, అప్పుడు ఇలా అంటారు, కంప్లీట్ ఇట్ టుడే. కంప్లీట్ ఇట్ టుడే. స్టూడెంట్స్ ఈరోజే చేస్తాను అన్నప్పుడు వాళ్ళు ఇలా అంటారు, ఐ విల్ డూ ఇట్ టుడే. ఐ విల్ డూ ఇట్ టుడే. టీచర్ రేపు చూపించాలి, ఈరోజు కంప్లీట్ చేసి రేపు చూపించాలి అన్నప్పుడు ఇలా అంటుంది, షో ఇట్ టుమారో. షో ఇట్ టుమారో అంటే రేపు చూపించాలి అని. స్టూడెంట్ ఏమంటారు, సరే మేడం అంటారు కదా, ఓకే మ్యామ్. మేడం ఈ హోంవర్క్ కష్టంగా ఉంది, హోంవర్క్ చేయడం కష్టంగా ఉంది అన్నప్పుడు ఇలా అనాలి, మ్యామ్ దిస్ హోంవర్క్ ఈజ్ డిఫికల్ట్. మ్యామ్ దిస్ హోంవర్క్ ఈజ్ డిఫికల్ట్. టీచర్ ఏమంటుంది, ట్రై చేయాలి అని చెప్తూ ఉంటుంది కదా, అప్పుడు ఇలా చెప్పాలి, యూ షుడ్ ట్రై. యూ షుడ్ ట్రై అంటే నువ్వు ట్రై చెయ్యి అని. స్టూడెంట్ కొంచెం సహాయం చేయండి అని అడుగుతూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అడుగుతారు, ప్లీజ్ హెల్ప్ మీ ఏ లిటిల్. ప్లీజ్ హెల్ప్ మీ ఏ లిటిల్ అంటే నాకు కొంచెం సహాయం చేయండి అని. టీచరు ఉదాహరణ ఇస్తాను అని అంటూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అనాలి, ఐ విల్ గివ్ అన్ ఎగ్జాంపుల్. ఐ విల్ గివ్ అన్ ఎగ్జాంపుల్ అంటే నేను ఎగ్జాంపుల్ ఉదాహరణ ఇస్తాను అని. టీచరు ఎగ్జాంపుల్ ఇచ్చినాక స్టూడెంట్ ఇప్పుడు అర్థమైంది అంటారు కదా, అప్పుడు ఇలా అంటారు, నౌ ఐ అండర్స్టూడ్. నౌ ఐ అండర్స్టూడ్ అంటే ఇప్పుడు నాకు అర్థమైంది అని. టీచర్ ఇంట్లో ప్రాక్టీస్ చెయ్యి అని చెప్తూ ఉంటారు కదా, అప్పుడు ఇలా చెప్పాలి, ప్రాక్టీస్ ఎట్ హోమ్. ప్రాక్టీస్ ఎట్ హోమ్ అంటే ఇంట్లో ప్రాక్టీస్ చెయ్యి అని. టీచర్స్ ప్రతిరోజు చదవాలి, డైలీ చదవాలి అని చెప్తూ ఉంటారు కదా, అప్పుడు ఇలా చెప్పాలి, యూ షుడ్ స్టడీ డైలీ. యూ షుడ్ స్టడీ డైలీ అంటే ప్రతిరోజు చదవాలి అని. స్టూడెంట్స్ చదువుతాను అన్నప్పుడు వాళ్ళు ఇలా అంటారు, ఐ విల్ స్టడీ.
ఐ విల్ స్టడీ అంటే చదువుతాను అని. మంచి విద్యార్థి అవుతావు, నువ్వు గుడ్ స్టూడెంట్ అవుతావు అని టీచర్స్ అంటూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అనాలి. యూ విల్ బికమ్ ఏ గుడ్ స్టూడెంట్. యూ విల్ బికమ్ ఏ గుడ్ స్టూడెంట్ అంటే నువ్వు మంచి స్టూడెంట్ అవుతావు అని. టీచర్ నిన్న ఇచ్చిన హోంవర్క్ ఎవరు చేయలేదు అని అడుగుతూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అడుగుతారు టీచర్. హూ డిడ్ నాట్ డూ ఎస్టర్డేస్ హోంవర్క్. హూ డిడ్ నాట్ డూ ఎస్టర్డేస్ హోంవర్క్ అంటే నిన్న ఇచ్చిన హోంవర్క్ ఎవరు చేయలేదు అని. స్టూడెంట్స్ ఏమంటారు, నేను చేయలేదు మేడం అని అంటూ ఉంటారు కదా, అప్పుడు మీ మ్యామ్. మీ మ్యామ్ అంటే నేను మేడం, నేను చేయలేదు మేడం అని. నేను చేయలేదు అన్నప్పుడు కారణం ఏంటి అని టీచర్స్ అడుగుతూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అడుగుతారు. వాట్ ఈస్ ద రీజన్. వాట్ ఈస్ ద రీజన్. ఇప్పుడు స్టూడెంట్స్ ఏమన్నారు, ఇంటికి అతిథులు వచ్చారు, మా ఇంటికి చుట్టాలు వచ్చారు టీచర్ అంటూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అనాలి. గెస్ట్ కమ్ టు అవర్ హోమ్. గెస్ట్ కమ్ టు అవర్ హోమ్ అంటే మా ఇంటికి చుట్టాలు వచ్చారు అని. ముందే చెప్పాలి అంటూ ఉంటారు కదా టీచర్స్, అప్పుడు ఇలా అంటారు. యూ షుడ్ ఇన్ఫార్మ్ ఎర్లియర్. యూ షుడ్ ఇన్ఫార్మ్ ఎర్లియర్ అంటే నాకు ముందే చెప్పాలి అని. స్టూడెంట్స్ క్షమించండి సార్, క్షమించండి మేడం, సారీ సార్, సారీ మేడం అంటూ ఉంటారు. టీచర్ ఈసారికి వదిలేస్తున్నాను అంటూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అనాలి. ఐ యామ్ లివింగ్ యూ దిస్ టైమ్. ఐ యామ్ లివింగ్ యూ దిస్ టైమ్ అంటే ఈసారికి నిన్ను వదిలేస్తున్నాను అని. స్టూడెంట్స్ థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు అంటే థ్యాంక్ యూ మేడం అని. టీచర్ మళ్ళీ ఇలా చేయొద్దు అని చెప్తూ ఉంటారు కదా, మళ్ళీ చేయొద్దు అనేదాన్ని ఇంగ్లీష్లో ఇలా అంటాం. డోంట్ రిపీట్ ఇట్. డోంట్ రిపీట్ ఇట్. స్టూడెంట్ తప్పకుండా జాగ్రత్తగా ఉంటాను అంటారు కదా, అప్పుడు ఇలా అనాలి. ఐ విల్ బీ కేర్ఫుల్ ఫర్ షూర్. ఐ విల్ బీ కేర్ఫుల్ ఫర్ షూర్. ఈరోజు హోంవర్క్ నోట్ చేసుకోండి అని చెప్తూ ఉంటారు కదా, అప్పుడు ఇలా చెప్పాలి. నోట్ టుడేస్ హోంవర్క్. నోట్ టుడేస్ హోంవర్క్ అంటే ఈరోజు హోంవర్క్ నోట్ చేసుకోండి అని. ఎంత మేడం అని ఎన్ని క్వశ్చన్స్ అని ఇలా అడుగుతూ ఉంటారు కదా, ఎంత మేడం అంటే హౌ మచ్ మ్యామ్. హౌ మచ్ మ్యామ్. టీచర్ 4 క్వశ్చన్స్ అని టీచర్ చెప్తారు, అప్పుడు టీచర్ ఇలా చెప్తుంది. 4 క్వశ్చన్స్. 4 క్వశ్చన్స్. స్టూడెంట్స్ ఏ పేజీ నుండి మేడం, ఏ పేజీ నుండి హోంవర్క్ అని అడుగుతూ ఉంటారు కదా స్టూడెంట్స్, అప్పుడు ఇలా అడుగుతారు. ఫ్రమ్ విచ్ పేజ్. ఫ్రమ్ విచ్ పేజ్ అంటే ఏ పేజీ నుండి అని. టీచర్స్ 12వ పేజీ నుండి హోంవర్క్ రాసుకోండి అంటూ ఉంటారు కదా, 12వ పేజీ నుండి అన్నప్పుడు ఇలా అంటాం. ఫ్రమ్ పేజ్ నెంబర్ 12. ఫ్రమ్ పేజ్ నెంబర్ 12 అంటే 12వ పేజీ నుంచి అని. స్టూడెంట్ రేపటికి పూర్తి చేయాలా టీచర్, రేపటికి కంప్లీట్ చేసుకొని రావాలా టీచర్ అంటూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అంటారు. షుడ్ వి కంప్లీట్ ఇట్ బై టుమారో. షుడ్ వి కంప్లీట్ ఇట్ బై టుమారో అంటే మేము రేపటికి రాసుకొని రావాలా అని, పూర్తి చేసుకొని రావాలా అని. టీచర్ ఎస్ అవును అని టీచర్ అంటుంది. ఎవరు హోంవర్క్ పూర్తి చేశారు అని టీచర్ అడుగుతారు కదా, అప్పుడు ఇలా అడగాలి ఇంగ్లీష్లో. హూ కంప్లీటెడ్ ద హోంవర్క్. హూ కంప్లీటెడ్ ద హోంవర్క్ అంటే హోంవర్క్ ఎవరు పూర్తి చేశారు అని. స్టూడెంట్ మేం చేసాం మేడం అంటూ ఉంటారు కదా, వీ డిడ్ మ్యామ్. వీ డిడ్ మ్యామ్ అంటే మేము పూర్తి చేసాము అని. టీచర్ చాలా మంచిది, వెరీ గుడ్ అంటూ ఉంటారు కదా టీచర్స్, చాలా మంచిది అంటే వెరీ గుడ్ అని. స్టూడెంట్స్ థ్యాంక్ యూ మ్యామ్ అంటారు. ఏమంటారు, థ్యాంక్ యూ మ్యామ్ అంటారు. మిగతా వాళ్ళు ఈరోజు పూర్తి చేయాలి అంటే రాయని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఈరోజు పూర్తి చేయాలని చెప్పినప్పుడు టీచర్స్ ఇలా చెప్పాలి. అదర్స్ మస్ట్ కంప్లీట్ ఇట్ టుడే. అదర్స్ మస్ట్ కంప్లీట్ ఇట్ టుడే అంటే మిగతా వాళ్ళు ఈరోజు పూర్తి చేయాలి అని. స్టూడెంట్స్ ఏమంటారు, ఓకే సార్, ఓకే మేడం, సరే సార్, సరే మేడం అంటారు. టీచర్ రేపు చెక్ చేస్తాను అనాలంటే ఇలా అంటుంది. ఐ విల్ చెక్ టుమారో. ఐ విల్ చెక్ టుమారో అంటే నేను రేపు చెక్ చేస్తాను అని. తప్పకుండా తెస్తాను. స్టూడెంట్స్ అప్పుడు ఏమంటారు, తప్పకుండా తీసుకొస్తాను అన్నప్పుడు ఇలా అనాలి. ఐ విల్ డెఫినెట్లీ బ్రింగ్ ఇట్. ఐ విల్ డెఫినెట్లీ బ్రింగ్ ఇట్ అంటే రేపు తప్పకుండా తీసుకొస్తాను అని. హోంవర్క్ అలవాటు చేసుకోండి, హోంవర్క్ చేయడం అలవాటు చేసుకోండి అని టీచర్స్ ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి. మేక్ హోంవర్క్ ఏ హ్యాబిట్. మేక్ హోంవర్క్ ఏ హ్యాబిట్ అంటే హోంవర్క్ చేయడం అలవాటుగా చేసుకోండి అని. చేస్తాము మేడం అన్నప్పుడు ఇలా అనాలి. వి విల్ డూ మ్యామ్. వి విల్ డూ మ్యామ్ అంటే చేస్తాం మేడం అని. ఈరోజు హోంవర్క్ చెక్ చేస్తాను అన్నప్పుడు ఇలా అనాలి. ఐ విల్ చెక్ టుడేస్ హోంవర్క్. ఐ విల్ చెక్ టుడేస్ హోంవర్క్. స్టూడెంట్ ఇప్పుడేనా మేడం అని అడుగుతారు కదా, అప్పుడు ఇలా అడగాలి. రైట్ నౌ మ్యామ్.
రైట్ నౌ మ్యామ్ అంటే ఇప్పుడే చెక్ చేస్తారా అని. అవును నోట్బుక్స్ ఇవ్వండి అని టీచర్స్ అడుగుతూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అడగాలి. ఎస్ గివ్ యువర్ నోట్బుక్స్. ఎస్ గివ్ యువర్ నోట్బుక్స్ అంటే ఇప్పుడే చెక్ చేశాను ఇవ్వండి అని. తీసుకోండి మేడం అంటుంటారు కదా, ప్లీజ్ టేక్ ఇట్ మ్యామ్. ప్లీజ్ టేక్ ఇట్ మ్యామ్ అంటే తీసుకోండి మేడం అని. టీచర్స్ హోంవర్క్ అందరు పెట్టారా అని అడుగుతూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అడగాలి. డిడ్ ఎవ్రీవన్ సబ్మిట్. డిడ్ ఎవ్రీవన్ సబ్మిట్ అంటే అందరూ సబ్మిట్ చేశారా, అందరూ పెట్టారా హోంవర్క్ అని. ఇద్దరు ఇవ్వలేదు అన్నప్పుడు ఇలా అంటాం. 2 స్టూడెంట్స్ డిడ్ నాట్ గివ్. 2 స్టూడెంట్స్ డిడ్ నాట్ గివ్ అంటే ఇద్దరు నోట్స్లు ఇవ్వలేదు అని అంటూ ఉంటారు కదా, అప్పుడు ఇలా చెప్తాం. టీచర్ ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతారు కదా, అప్పుడు ఇలా అడగాలి. వై డిడ్ నాట్ దే గివ్. వై డిడ్ నాట్ దే గివ్ అంటే వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు అని. స్టూడెంట్ ఇంట్లో మర్చిపోయారు అని చెప్తారు కదా, అప్పుడు ఇలా చెప్పాలి. దే ఫర్గాట్ ఎట్ హోమ్. దే ఫర్గాట్ ఎట్ హోమ్ అంటే వాళ్ళ ఇంట్లో మర్చిపోయారు అని. హోంవర్క్ చాలా శుభ్రంగా ఉంది, హోంవర్క్ చాలా నీట్గా ఉంది అని చెప్తారుగా టీచర్, అప్పుడు ఇలా చెప్పాలి. ద హోంవర్క్ ఈజ్ వెరీ నీట్. ద హోంవర్క్ ఈజ్ వెరీ నీట్. స్టూడెంట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం అంటారు కదా. తర్వాత టీచర్ హోంవర్క్ చాలా నీట్గా ఉంది కానీ పూర్తి కాలేదు, నీట్గా ఉంది కానీ మీరు కంప్లీట్ చేయలేదు అనేదాన్ని ఇలా అనాలి. బట్ ఇట్ ఈస్ నాట్ కంప్లీట్. బట్ ఇట్ ఈస్ నాట్ కంప్లీట్ అంటే ఇంకా పూర్తి కాలేదు అని. స్టూడెంట్స్ ఏమంటారు, ఒక ప్రశ్న మిస్ అయింది మేడం అంటూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అనాలి. ఐ మిస్డ్ వన్ క్వశ్చన్. ఐ మిస్డ్ వన్ క్వశ్చన్ అంటే ఒక ప్రశ్న మిస్ అయ్యింది అని. ఒక క్వశ్చన్ మిస్ అయింది అన్నప్పుడు జాగ్రత్తగా చూడాలి అని టీచర్ అంటూ ఉంటుంది కదా, అప్పుడు ఇలా అనాలి. యూ షుడ్ చెక్ కేర్ఫుల్లీ. యూ షుడ్ చెక్ కేర్ఫుల్లీ అంటే నువ్వు జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి అని. స్టూడెంట్స్ ఏమంటారు, ఇకపై అలా చేయను, ఇంకోసారి అలా చేయను అన్నప్పుడు ఇలా అంటారు. ఐ విల్ నాట్ డూ లైక్ దట్ అగైన్. ఐ విల్ నాట్ డూ లైక్ దట్ అగైన్ అంటే ఇంకోసారి ఇలా చేయను అని. ఈ తప్పులు మార్కులు తగ్గిస్తాను, నువ్వు ఈ మిస్టేక్ చేసినందుకు నీకు మార్క్స్ తగ్గిస్తాను అని టీచర్ అంటారు కదా, అప్పుడు ఇలా అనాలి. దీస్ మిస్టేక్స్ రెడ్యూస్ మార్క్స్. దీస్ మిస్టేక్స్ రెడ్యూస్ మార్క్స్. స్టూడెంట్స్ అర్థమైంది మేడం అన్నప్పుడు ఇలా అంటాడు. ఐ అండర్స్టూడ్ మ్యామ్. ఐ అండర్స్టూడ్ మ్యామ్ అంటే అర్థమైంది మేడం అని. టీచర్ మళ్ళీ రాయాలి అంటూ ఉన్నదిగా, అప్పుడు ఇలా అనాలి. యూ మస్ట్ రీరైట్ ఇట్. యూ మస్ట్ రీరైట్ ఇట్ అంటే మళ్ళీ రాయాలి అని. ఇప్పుడేనా అని అడుగుతారు కదా, అప్పుడు ఇలా అడగాలి. నౌ ఇట్ సెల్ఫ్. నౌ ఇట్ సెల్ఫ్ అంటే ఇప్పుడేనా అని. క్లాస్ అయిపోయాక. క్లాస్ అయిపోయాక అంటే ఎస్ ఆఫ్టర్ ద క్లాస్. క్లాస్ అయిపోయాక రాయండి అని. స్టూడెంట్స్ సరే మేడం అన్నప్పుడు ఓకే మ్యామ్ అంటారు. టీచర్ హోంవర్క్ కాపీ చేయొద్దు అని చెప్తారు కదా, అప్పుడు ఇలా చెప్పాలి. డోంట్ కాపీ ఇన్ హోంవర్క్. డోంట్ కాపీ ఇన్ హోంవర్క్. స్టూడెంట్స్ నేను కాపీ చేయలేదు టీచర్ అని అంటూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అనాలి. ఐ డిడ్ నాట్ కాపీ. ఐ డిడ్ నాట్ కాపీ అంటే నేను కాపీ చేయలేదు అని. నీ రాతే చెప్తుంది, నువ్వు కాపీ చేసావో లేదో నీ రైటింగే చెప్తుంది అంటారు కదా, అప్పుడు ఇలా అనాలి. యువర్ హ్యాండ్ రైటింగ్ సేస్ దట్. యువర్ హ్యాండ్ రైటింగ్ సేస్ దట్. స్టూడెంట్ ఏమంటారు, క్షమించండి సార్, క్షమించండి మేడం అన్నప్పుడు సారీ సార్, సారీ మేడం అంటారు. టీచరు హోంవర్క్ అనేది నీకు నువ్వుగా చేయాలి, స్వయంగా చేయాలి అన్నప్పుడు ఇలా అంటాము. యూ మస్ట్ డూ ఇట్ యువర్ సెల్ఫ్. యూ మస్ట్ డూ ఇట్ యువర్ సెల్ఫ్ అంటే నీకు నువ్వుగా, ఖచ్చితంగా నీకు నువ్వుగా చేయాలి అని. స్టూడెంట్స్ ఇకపై చేస్తాను అంటారు కదా, అప్పుడు ఇలా అనాలి. ఐ విల్ డూ ఇట్ ఫ్రమ్ నౌ ఆన్. ఐ విల్ డూ ఇట్ ఫ్రమ్ నౌ ఆన్ అంటే ఇప్పటి నుంచి చేస్తాను అని. టీచర్ ఇలా అంటారు కదా, ఈ హోంవర్క్ ఎవరు అర్థం చేసుకోలేదు, ఈ హోంవర్క్ ఎవరికి అర్థం కాలేదు అన్నప్పుడు ఇలా అనాలి. హూ డిడ్ నాట్ అండర్స్టాండ్ దిస్ హోంవర్క్. హూ డిడ్ నాట్ అండర్స్టాండ్ దిస్ హోంవర్క్. స్టూడెంట్ నాకు అర్థం కాలేదు మేడం అంటారు కదా, అప్పుడు ఇలా అనాలి. ఐ డిడ్ నాట్ మ్యామ్. ఐ డిడ్ నాట్ మ్యామ్ అంటే నాకు అర్థం కాలేదు అని. ఏ భాగం అర్థం కాలేదు, నీకు ఏ పార్ట్ అర్థం కాలేదు అని అంటారు కదా, అప్పుడు ఇలా అనాలి. విచ్ పార్ట్ డిడ్ నాట్ యూ అండర్స్టాండ్. విచ్ పార్ట్ డిడ్ నాట్ యూ అండర్స్టాండ్. నాకు రెండవ ప్రశ్న అర్థం కాలేదు అంటూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అనాలి. ద సెకండ్ క్వశ్చన్. ద సెకండ్ క్వశ్చన్ అంటే రెండవ క్వశ్చన్ అర్థం కాలేదు అని. టీచర్ బోర్డుపై చెప్తాను అంటారు కదా, అప్పుడు ఇలా అనాలి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఆన్ ద బోర్డ్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఆన్ ద బోర్డ్. స్టూడెంట్స్ థ్యాంక్ యూ మేడం అంటారు.
తర్వాత టీచర్ ఇప్పుడు అర్థమైందా అని అడుగుతుంది కదా. డూ యూ అండర్స్టాండ్ నౌ, డూ యూ అండర్స్టాండ్ నౌ అంటే నీకు ఇప్పుడు అర్థమైందా అని. ఎస్ మ్యామ్ అర్థమైంది అన్నప్పుడు ఎస్ మ్యామ్ అంటారు వాళ్ళు. హోంవర్క్ ఆలస్యంగా ఇస్తే అంగీకరించను. టీచర్స్ హోంవర్క్ లేట్గా ఇస్తే నేను యాక్సెప్ట్ చేయను అంటారు కదా, అప్పుడు ఇలా అనాలి. ఐ విల్ నాట్ యాక్సెప్ట్ లేట్ హోంవర్క్. ఐ విల్ నాట్ యాక్సెప్ట్ లేట్ హోంవర్క్. స్టూడెంట్స్ దయచేసి ఈసారి తీసుకోండి, ప్లీజ్ మ్యామ్ ఇది ఒకసారి తీసుకోండి అంటూ ఉంటారు కదా, అప్పుడు ఇలా చెప్తారు. ప్లీజ్ టేక్ ఇట్ దిస్ టైమ్. ప్లీజ్ టేక్ ఇట్ దిస్ టైమ్ అంటే ఈసారి తీసుకోండి అని. టీచర్ ఇది చివరి అవకాశం, ఇదే మీకు లాస్ట్ ఛాన్స్ అంటారు కదా, అప్పుడు ఇలా అంటారు. దిస్ ఈజ్ ద లాస్ట్ ఛాన్స్. దిస్ ఈజ్ ద లాస్ట్ ఛాన్స్. టీచర్స్ ఇలా అంటూ ఉంటారుగా, చదువు రాకపోతే కష్టం అవుతుంది అని, అప్పుడు ఇలా అనాలి. ఇట్ బికమ్స్ డిఫికల్ట్ ఇఫ్ యూ డోంట్ స్టడీ. ఇఫ్ బికమ్స్ డిఫికల్ట్ ఇఫ్ యూ డోంట్ స్టడీ. నీకు చదువు రాకపోతే కష్టం అవుతుంది అని. టీచర్ ఇకపై చదువుతాను టీచర్ అంటూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అనాలి. ఐ విల్ స్టడీ ఫ్రమ్ నౌ ఆన్. ఐ విల్ స్టడీ ఫ్రమ్ నౌ ఆన్ అంటే ఇప్పటి నుంచి చదువుతాను అని స్టూడెంట్స్ చెప్తారు. తల్లిదండ్రుల సంతకం తీసుకురా అని టీచర్స్ అంటూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అనాలి. బ్రింగ్ యువర్ పేరెంట్స్ సిగ్నేచర్. బ్రింగ్ యువర్ పేరెంట్స్ సిగ్నేచర్ అంటే మీ పేరెంట్స్ సిగ్నేచర్ తీసుకొని రండి అని. ఈరోజు ఎవరి హోంవర్క్ బాగుంది అని టీచర్ అంటూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అనాలి. హూస్ హోంవర్క్ ఈజ్ ద బెస్ట్ టుడే. హూస్ హోంవర్క్ ఈజ్ ద బెస్ట్ టుడే. ఈరోజు ఎవరి హోంవర్క్ చాలా బెస్ట్గా ఉంది అని. రవిది మేడం అన్నప్పుడు ఇలా అనాలి. రవి మ్యామ్. రవి చాలా బాగా చేసావు అని మెచ్చుకుంటారు కదా టీచర్స్, అప్పుడు ఇలా అనాలి. వెరీ వెల్ డన్ రవి. వెరీ వెల్ డన్ రవి. అందరూ ఇతనిలాగా చేయాలి అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. ఎవ్రీ వన్ షుడ్ డూ లైక్ హిమ్. ఎవ్రీ వన్ షుడ్ డూ లైక్ హిమ్. హోంవర్క్ రాసేటప్పుడు దృష్టి పెట్టాలి అని టీచర్స్ చెప్తారు కదా, అప్పుడు ఇలా చెప్పాలి. యూ షుడ్ కాన్సన్ట్రేట్ వైల్ డూయింగ్ హోంవర్క్. యూ షుడ్ కాన్సన్ట్రేట్ వైల్ డూయింగ్ హోంవర్క్. స్టూడెంట్ ఫోన్ వాడకూడదా అని అడుగుతారు కదా, అప్పుడు ఇలా అడుగుతారు. షుడ్ ఐ నాట్ యూజ్ ద ఫోన్. షుడ్ ఐ నాట్ యూజ్ ద ఫోన్. టీచర్ అవసరం లేనప్పుడు వాడొద్దు అని చెప్తారు కదా, అప్పుడు ఇలా చెప్తా. డోంట్ యూజ్ ఇట్ అన్లెస్ నెసెసరీ. డోంట్ యూజ్ ఇట్ అన్లెస్ నెసెసరీ. హోంవర్క్ టైంకి పూర్తి చేయాలి అని చెప్తూ ఉంటారు కదా, అప్పుడు ఇలా చెప్పాలి. కంప్లీట్ ఇట్ ఆన్ టైం. కంప్లీట్ ఇట్ ఆన్ టైం అంటే టైంకి పూర్తి చేయాలి అని. ప్లాన్ చేసుకొని చదువు అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం. స్టడీ విత్ ఏ ప్లాన్. స్టడీ విత్ ఏ ప్లాన్. స్టూడెంట్ అలాగే చేస్తాను అన్నప్పుడు ఇలా చెప్తాం. ఐ విల్ డూ ద సేమ్. ఐ విల్ డూ ద సేమ్ అంటే అలాగే చేస్తాను అని. ఇది నీకు ఉపయోగపడుతుంది అని మనం ఇంగ్లీష్లో ఇలా చెప్తాం. దిస్ విల్ హెల్ప్ యూ. దిస్ విల్ హెల్ప్ యూ అంటే ఇది నీకు యూజ్ అవుతుంది, హెల్ప్ అవుతుంది అని. రేపు హోంవర్క్ టెస్ట్ ఉంది అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం. దేర్ విల్ బీ ఏ హోంవర్క్ టెస్ట్ టుమారో. దేర్ విల్ బీ ఏ హోంవర్క్ టెస్ట్ టుమారో. ఇదే హోంవర్క్ నుంచా టీచర్ అని అడుగుతారు కదా, అప్పుడు ఇలా అడగాలి. ఈజ్ ఇట్ ఫ్రమ్ ద సేమ్ హోంవర్క్. ఈజ్ ఇట్ ఫ్రమ్ ద సేమ్ హోంవర్క్. భయంగా ఉంది, ఎగ్జామ్ అంటే భయంగా ఉంది అంటారు కదా, అప్పుడు ఇలా అనాలి. ఐ ఫీల్ స్కేర్డ్. ఐ ఫీల్ స్కేర్డ్ అంటే భయంగా ఉంది అని. టీచర్ భయపడొద్దు అని చెప్తారు కదా, అప్పుడు ఇలా చెప్పాలి. డోంట్ బీ అఫ్రైడ్. డోంట్ బీ అఫ్రైడ్. స్టూడెంట్ ప్రయత్నం చేస్తాను, ట్రై చేస్తాను అంటారు కదా, అప్పుడు ఇలా అనాలి. ఐ విల్ ట్రై. ఐ విల్ ట్రై. హోంవర్క్ లేకుండా క్లాస్కి రావద్దు అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం. డోంట్ కమ్ టు క్లాస్ వితౌట్ హోంవర్క్. డోంట్ కమ్ టు క్లాస్ వితౌట్ హోంవర్క్. ఈరోజు చివరి సూచన. దిస్ ఈజ్ ద లాస్ట్ ఇన్స్ట్రక్షన్ ఫర్ డే. దిస్ ఈజ్ ద లాస్ట్ ఇన్స్ట్రక్షన్ ఫర్ డే. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి క్లాస్ రూమ్కి సంబంధించిన వీడియోస్ కోసం మన ఇంగ్లీష్ బాల్వాటిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ టీచర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఏ టాపిక్ రిలేటెడ్గా మీకు వీడియోస్ కావాలనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్.